Good morning, everyone. This is Shivram. Welcome to Maths Abhyas. మనం ప్రీవియస్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియో అనేది 4 క్వాడ్రంట్స్లో ఏ క్వాడ్రంట్స్లో పాజిటివ్ ఉంటుంది, ఏ క్వాడ్రంట్స్లో నెగిటివ్ ఉంటుందని డిస్కస్ చేసాం. ఒకసారి అది రివైజ్ చేద్దాం. చూడండి, ఇది ఎక్స్ యాక్సెస్ పాజిటివ్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, ఇది పాజిటివ్ వై యాక్సెస్, ఇది నెగిటివ్ వై యాక్సెస్. ఈ రీజియన్ మనం ఏమంటామండి, ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ ఇన్ పాజిటివ్ కండిషన్. ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ ఇన్ పాజిటివ్ కండిషన్. నౌ ఇదేంటి, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో మనము ఒక షార్ట్ కట్ కూడా పెట్టుకున్నాం గుర్తుపెట్టుకోవడానికి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని పెట్టుకున్నాం కదా. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో మనకు ఏ రేషియో పాజిటివ్ ఉంటాయండి, సైన్ టీటా, దాని రెసిప్రోకల్ కొసెక్ టీటా అనేది పాజిటివ్ ఉంటుంది. ఓకేనండి. నౌ ఇది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో టీ అంటే ఏమని పెట్టుకున్నాం మనము, టాన్ టీటా, దాని రెసిప్రోకల్ కాట్ టీటా అనేది పాజిటివ్ ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కప్స్ అంటే సి అంటే ఏమనుకున్నాం మనం, కాస్ టీటా, దాని రెసిప్రోకల్ సెక్ టీటా అనేది పాజిటివ్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని నెగిటివ్ ఉంటాయి. ఓకేనా. టుడే అవర్ టాపిక్ ఈజ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ నెగటివ్ యాంగిల్. ఓకేనండి. ఒకసారి చూడండి, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పాజిటివ్ యాంగిల్ అంటే ఏంటి, నెగిటివ్ యాంగిల్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఒకసారి చూడండి. ఇప్పుడు కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో మనం ఇదేమవుతుంది, ఆరిజిన్ అవుతుంది కదా, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అవుతుంది, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, ఇది పాజిటివ్ వై యాక్సెస్, ఇది నెగిటివ్ వై యాక్సెస్. ఇప్పుడు ఇది ఆరిజిన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఓఎక్స్ అనేది నేను ఇనిషియల్ సైడ్ అని తీసుకుంటే, ఒక యాంగిల్కి ఓఎక్స్ రే అనేది ఇనిషియల్ సైడ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపీ రే అనేది టెర్మినల్ సైడ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఓఎక్స్ అనేది ఇనిషియల్ సైడ్ తీసుకున్నాము, ఓపీ రే అనేది టెర్మినల్ సైడ్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఓఎక్స్ ఇనిషియల్ సైడ్కి ఈ ఓపీ రే అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనం ఏమంటామండి, పాజిటివ్ యాంగిల్ అంటాం. అంటే డైరెక్షన్ ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫామ్ అయ్యే యాంగిల్ ఏమంటాం మనం, పాజిటివ్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఇదే రే మనకు డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది అనుకోండి. డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనం ఏమంటాము, నెగిటివ్ యాంగిల్ అంటాం. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫామ్ అయ్యే యాంగిల్ని మనం ఏమంటాము, నెగిటివ్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఈ నెగిటివ్ యాంగిల్కి మన ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఎలా ఉంటాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆరిజిన్ పాయింట్ అనేది సెంటర్కి తీసుకొని నేను ఒక సర్కిల్ అనేది డ్రా చేశానండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఓపీ రే ఏమవుతుంది, నాకు పాజిటివ్ యాంగిల్కి టెర్మినల్ సైడ్ అవుతుంది. మరి ఈ ఓపీ డాష్ రే ఏమవుతుంది, నెగిటివ్ యాంగిల్కి టెర్మినల్ సైడ్ అవుతుంది. మరి ఈ రెండింటికి కామన్గా ఇనిషియల్ సైడ్ ఏముందని మనకు ఓఎక్స్ అనేది. అయితే ఈ ఓపీ రే అనేది సర్కిల్కి ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది. దీన్ని నేను క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఇండికేట్ చేస్తున్నాను. అదే నెగిటివ్ యాంగిల్లో ఈ ఓపీ డాష్ రే అనేది సర్కిల్కి ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది. దీన్ని నేను క్యూ డాష్ ఆఫ్ ఎక్స్ డాష్ కామా వై డాష్ అని ఇండికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి నేను నెగిటివ్ అనేసి ఇండికేట్ చేశాను. ఓకేనా అండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ ఇదేమవుతుంది, మనకు రేడియస్ అవుతుంది కదా. మరి ఇదేమవుతుంది, రేడియస్ అవుతుంది కదా.
మరి రేడియస్ అనేది ఆల్వేస్ పాజిటివే కదా, నెగిటివ్ యాంగిల్ తీసుకున్నా పాజిటివ్ యాంగిల్ తీసుకున్నా మనకు రేడియస్ వాల్యూ అనేది ఆల్వేస్ పాజిటివే ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ టచ్ అయిన పాయింట్ నుంచి నేను పర్పెండిక్యులర్గా ఒక లైన్ని డ్రా చేశాను. ఓకేనా, ఇక్కడ 90 degrees మెయింటైన్ చేసింది, ఇక్కడ కూడా 90 degrees మెయింటైన్ చేసింది. ఒకసారి చూడండి, ఈ పాజిటివ్ యాంగిల్కి ఈ పర్పెండిక్యులర్ సైడ్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ వై యాక్సెస్ అవుతుంది. దీని కరస్పాండింగ్ వై యాక్సెసే కదా, సో ఇదేమవుతుంది, పాజిటివ్ వై యాక్సెస్ అవుతుంది. మరి ఈ నెగిటివ్ యాంగిల్కి ఈ పర్పెండిక్యులర్ సైడ్ ఏమవుతుంది, దీని కరస్పాండింగ్ నెగిటివ్ అవుతుంది. వై అనేది ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకసారి ట్రిగ్నామెట్రీ రేషియో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, పర్పెండిక్యులర్ సైడ్ బై హైపోటెనస్ వై బై ఆర్. నెక్స్ట్ కాస్ థీటా అంటే ఏంటండి, బేస్ సైడ్ బై హైపోటెనస్, సో ఎక్స్ బై ఆర్. నౌ టాన్ థీటా అంటే ఏంటండి, నాకు పర్పెండిక్యులర్ సైడ్ బై బేస్ సైడ్ అంటే వై బై ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ కొసెక్ థీటా అంటే ఏంటండి, ఈ సైన్ థీటాకి రెసిప్రోకల్, సో దీనికి రివర్స్ అవుతుంది, అంటే ఏమవుతుంది, ఆర్ బై వై అవుతుంది. నెక్స్ట్ సెక్ థీటా అంటే ఏంటండి, కాస్ థీటాకి రెసిప్రోకల్, అంటే దీనికి రివర్స్ అవుతుంది, అంటే ఆర్ బై ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ కాట్ థీటా అంటే ఏంటి, టాన్ థీటాకి రెసిప్రోకల్, అంటే దీనికి రివర్స్ అవుతుంది, ఎక్స్ బై వై అవుతుంది. ఈ రేషియోస్ ఏంటి, పాజిటివ్ యాంగిల్ ఉండే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రేషియోస్. ఇప్పుడు మనం ఈ నెగిటివ్ యాంగిల్ ఉండే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి ఇక్కడ ఈ నెగిటివ్ సైడ్ ఉండే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేస్తున్నా. చూడండి, ఇది నెగిటివ్ యాంగిల్ అవుతుంది. ఓకేనండి, ఈ బేస్ సైడ్ ఏమవుతుంది, నాకు పాజిటివ్ ఎక్స్ యాక్సెస్, కామన్గా పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ ఉంది కదా ఈ రెండింటికి. సో ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ సైడ్ ఏమవుతుంది, నాకు నెగిటివ్ వై వాల్యూ అవుతుంది, నెగిటివ్ వై వాల్యూ అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ హైపోటెనస్ వాల్యూ ఏమవుతుంది, నాకు రేడియస్ అవుతుంది. రేడియస్ నెగిటివ్ సైడ్ ఉన్నా సరే పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు సైన్ థీటా చెక్ చేద్దాం. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ థీటా ఫార్ములా ఏంటండి, పర్పెండిక్యులర్ సైడ్ బై హైపోటెనస్. మరి పర్పెండిక్యులర్ సైడ్ ఏముంది, నాకు వై డాష్ బై హైపోటెనస్ వాల్యూ ఆర్ ఉంది. వై డాష్ అంటే ఏంటి, అది నెగిటివ్ వై వాల్యూనే కదా, మైనస్ వై బై ఆర్. ఇప్పుడు ఈ మైనస్ వాల్యూని బయటికి తీసేసి వై బై ఆర్ అని రాయొచ్చా నేను. మరి వై బై ఆర్ అంటే ఏంటి, ఇక్కడ నాకు చూడండి, వై బై ఆర్ అంటే ఏంటి, సైన్ థీటా కదా, సో దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ ఆఫ్ సైన్ థీటా, అంటే సైన్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ ఆఫ్ సైన్ థీటా. సైన్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సైన్ థీటా. నౌ కాస్ థీటా చెక్ చేద్దాం. కాస్ ఆఫ్ మైనస్ థీటా, మరి కాస్ థీటా ఫార్ములా ఏంటండి, బేస్ సైడ్ బై హైపోటెనస్ వాల్యూ. బేస్ సైడ్ ఎంత ఉంది, ఎక్స్ ఉంది, హైపోటెనస్ వాల్యూ ఎంత, ఆర్ ఉంది. సో ఈ రెండు పాజిటివే ఉన్నాయి. సో ఎక్స్ బై ఆర్ అంటే ఏంటి ఒకసారి చూడండి, కాస్ థీటా కూడా ఎక్స్ బై ఆర్ అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, నేను కాస్ థీటా అని రాయొచ్చు. అంటే కాస్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మనకు కాస్ థీటా అనే వచ్చింది. కాస్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. నౌ టాన్ థీటా చెక్ చేద్దాం. టాన్ ఆఫ్ నెగిటివ్ థీటా, మరి టాన్ ఫార్ములా ఏంటండి, పర్పెండిక్యులర్ సైడ్ బై బేస్ సైడ్. పర్పెండిక్యులర్ సైడ్ ఏముంది, వై డాష్ బై, బేస్ సైడ్ ఏముంది, ఎక్స్ ఉంది. సో వై డాష్ అంటే ఏంటి, నెగిటివ్ వై బై ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ బయట తీసేస్తే వై బై ఎక్స్ అని రాయొచ్చు కదా. సో వై బై ఎక్స్ అంటే ఏంటి, నాకు ఇక్కడ వై బై ఎక్స్ అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టాన్ థీటా. అంటే టాన్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది,
minus of tan theta. Tan of negative theta is equal to minus of tan theta. ఓకేనా అండి? ఇప్పుడు కొసెక్ థీటా ఒకసారి చెక్ చేద్దాం. కొసెక్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు, కొసెక్ థీటా అంటే ఏంటండి మనకు హైపోటెనస్ బై పర్పెండిక్యులర్ సైడ్, ఆర్ బై వై డాష్. దీన్ని ఎలా రాయొచ్చు? ఆర్ బై వై డాష్ని ఎలా రాయొచ్చు? మైనస్ వై అని రాయొచ్చు కదా. సో ఇక్కడ ఈ మైనస్ని కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఆర్ బై వై అవుతుంది. ఆర్ బై వై అంటే ఏంటంటే నాకు ఇక్కడ ఆర్ బై వై అంటే ఏంటి? కొసెక్ థీటా. సో దీన్ని ఎలా రాయొచ్చు? మైనస్ ఆఫ్ కొసెక్ థీటా. అంటే కొసెక్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు? మైనస్ ఆఫ్ కొసెక్ థీటా. కొసెక్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కొసెక్ థీటా వచ్చింది. నౌ నెక్స్ట్ సెక్ థీటా చెక్ చేద్దాం. సెక్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సెక్ థీటా అంటే ఏమొస్తుంది నాకు? హైపోటెనస్ వాల్యూ బై బేస్ సైడ్ వాల్యూ వస్తుంది. సో హైపోటెనస్ బై బేస్ సైడ్ ఏముంది నాకు ఇక్కడ? ఎక్స్ ఉంది. ఈ రెండు పాజిటివ్ వాల్యూసే. సో ఆర్ బై ఎక్స్ అంటే ఏంటంటే నాకు ఆర్ బై ఎక్స్ని ఎలా రాయొచ్చు? నేను సెక్ థీటా అని రాయొచ్చు కదా. సో దీన్ని సెక్ థీటా అని రాస్తున్నాను. అంటే సెక్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సెక్ థీటా అనే వచ్చింది. సెక్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా. రైట్, ఇప్పుడు కాట్ థీటా చెక్ చేద్దాం. కాట్ ఆఫ్ నెగిటివ్ థీటా, మరి కాట్ థీటా ఫార్ములా ఏంటంటే నాకు? కాట్ థీటా అంటే బేస్ సైడ్ బై పర్పెండిక్యులర్ సైడ్, అంటే ఎక్స్ బై వై డాష్. దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ బై వై డాష్ని మైనస్ వై అని రాయొచ్చు కదా. ఓకేనా? ఇక్కడ నేను మైనస్ వాల్యూని కామన్ తీస్తే ఎక్స్ బై వై అవుతుంది. ఎక్స్ బై వై అంటే ఏంటన్నా నాకు ఇక్కడ? ఎక్స్ బై వై అంటే దాన్ని ఎలా రాయొచ్చు? కాట్ థీటా అని రాయొచ్చు కదా. సో మైనస్ ఆఫ్ కాట్ థీటా అంటే కాట్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ కాట్ థీటా వచ్చింది. కాట్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాట్ థీటా. రైట్ అండి? ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకు సైన్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ సైన్ థీటా వచ్చింది. ఈ సైన్కి రెసిప్రోకల్ కొసెక్ ఆఫ్ నెగిటివ్ థీటా ఏమొచ్చిందండి నాకు? మైనస్ కొసెక్ థీటా వచ్చింది. నౌ కాస్ ఆఫ్ నెగిటివ్ థీటా ఏమొచ్చింది నాకు? పాజిటివ్ కాస్ థీటా అనే వచ్చింది. దీని రెసిప్రోకల్ సెక్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా అనే వచ్చింది. ఓకేనా అండి? నౌ టాన్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ థీటా. కాట్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ థీటా. అంటే ఓన్లీ కాస్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ కాస్ థీటా వచ్చింది. దాని రెసిప్రోకల్ సెక్ ఆఫ్ నెగిటివ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా వచ్చింది. ఈ రెండు రేషియోస్ తప్ప రిమైనింగ్ 4 రేషియోస్ అనేది మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనండి? నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో మీద, సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో మీద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీ అందరికీ నా క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా మ్యాథ్స్ అభ్యాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.